వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను దీపిక. అగ్ర రాజ్యాధినేత ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. కోర్టులు వరుస షాక్లు ఇస్తున్నాయి. న్యూయార్క్ లోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో అమెరికా యంత్రాంగానికి కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. అట్మస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన టారిఫ్ ను రీఫండ్ చేయాలని ట్రేడ్ కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జడ్జి రిచర్డ్ ఈటన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఒక కంపెనీకే కాకుండా పన్నులు చెల్లించిన ప్రతి ఒక్కరికి నిధులు చెల్లించాలన్నారు. దీంతో ప్రక్రియను ఆలస్యం చేయాలని ట్రంప్ చూసిన అప్పిలేట్ కోర్టులు కూడా ట్రంప్ విజ్ఞప్తిని తోసిపుచ్చాయి. కస్టమ్స్ వ్యవస్థలో పెద్ద మొత్తంలో రీఫండ్లు చేయడం సాంకేతికంగా సవాలే అయినప్పటికీ న్యాయస్థానం మాత్రం వినియోగదారులకు, కంపెనీలకు న్యాయం జరగాలని గట్టిగా నిలబడింది. 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ గతేడాది విధించిన భారీ సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ట్రంప్ ప్రభుత్వం 2025 డిసెంబర్ నాటికి $130 బిలియన్ పన్నులను వసూలు చేసింది. ఇప్పుడు రీఫండ్ రూపంలో $175 బిలియన్ చెల్లించాలి. భారతీయ కరెన్సీలో 14.50 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. దీంతో అమెరికా ఖజానాపై పెనుభారం తప్పదు. మొత్తానికి టారిఫ్స్ తో సంపన్న దేశంగా నిర్మించాలనుకున్న ట్రంప్ కలలకు ట్రేడ్ కోర్టు బ్రేక్ వేసినట్లయింది. కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్స్ ద్వారా యుఎస్ లోకి దిగుమతయ్యే అన్ని వస్తువులు లిక్విడేషన్ అనే ప్రక్రియలోకి వస్తాయి. ఆయా వస్తువులపై విధించిన సుంకాలపై అభ్యంతరం తెలపడానికి దిగుమతిదారులకు 180 రోజుల సమయం ఉంటుంది. ఆ గడువు ముగిసిపోతే వారు అమెరికా అధికారులు విధించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తానన్న 15% సుంకాలు వారంలో అమల్లోకి రావచ్చని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేస్తారా? భారత ఎగుమతిదారులకు రీఫండ్ వస్తుందా? ఇండియన్ కంపెనీలకు ఊరట లభించనుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి అందే సత్యం గారు, విశ్లేషకులు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సత్యం గారు. నమస్తే. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ భారీ టారిఫ్లను ట్రేడ్ కోర్టు రద్దు చేయడం, ఇది డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలకు పెద్ద దెబ్బగా భావించాలా? అలాగే చట్టవిరుద్ధంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎంతటి భారం పడుతోంది? ట్రంప్ ఆలోచనలు ఇప్పుడు రెండు రకాలుగా దెబ్బతిన్నది. అసలు టారిఫ్లు వేసిన ఉద్దేశం ఏమిటంటే, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ వస్తే మా దేశంలో మేము కొనాల్సి వస్తుంది, మా దేశంలోనే ఇన్వెస్ట్మెంట్ వస్తే మేమే సప్లై చేసి, మేము ఉత్పత్తి చేసి సప్లై చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు ఇంపోర్టెడ్ ఎకానమీనే ఉండాలన్నా ఎక్స్పోర్టెడ్ ఎకానమీగా మారుద్దామని చెప్పేసి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ మీద టారిఫ్లు వేసి ధరలు పెంచితే అవి డిస్కరేజ్ అయ్యి ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసే వాళ్ళు మా దేశమే వచ్చి ఉత్పత్తి చేస్తారు, మా దేశంలో పెట్టుబడులు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. కాబట్టి టారిఫ్లు వేస్తే ఈ విధమైన పని చేయొచ్చు అనుకున్నాడు. అట్లేం రిజల్ట్ రాలేదు. అట్లా రిజల్ట్ రాకపోగా ఇతర దేశ పెట్టుబడులు వాళ్ళ దేశం వచ్చి వాళ్ళ దేశ పెట్టుబడులు పెట్టకపోగా మరోవైపు ఈ టారిఫ్లు వేయటం వల్ల ఇంపోర్టర్స్ మీద భారం పడింది. దరిదాపు టారిఫ్లు వేసిన తర్వాత దిగుమతి చేసుకున్నటువంటి దిగుమతిదారుల సంఖ్య అమెరికాలో 3 లక్షల మంది. దేంట్లో 2000 మంది కోర్టుకు పోయారు. అందులో అట్మస్ అనేటువంటి సంస్థ కూడా ఒకటి పోయింది. ఇవాళ అట్మస్ పేరు మీద తీర్పు ఇచ్చారు.
కానీ 2000 సంస్థలు అప్పీల్ చేసినాయి. చేస్తే మొత్తం ఇల్లీగల్గా వసూలు చేసినటువంటి టారిఫ్లని కూడా వెనక్కి ఇవ్వాల్సిందే. అది సంస్థల మీద భారం పడదా, లేకపోతే కస్టమర్స్ మీద భారం పడదా, ఎవరి మీద భారం పడ్డా ఖచ్చితంగా రీపేమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే టారిఫ్లు జల్లవనటువంటి దానికి అనుగుణంగానే ఇవాళ కమర్షియల్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆయన ఈడను డైరెక్షన్ కూడా ఇచ్చాడు ఏమంటే చెల్లించాలని. దీంతో ఇవాళ $130 బిలియన్ అక్రమంగా వసూలు చేశారు. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ తోటి వాళ్ళ ఖర్చులతోటి $175 బిలియన్ చెల్లించాలి. అసలు అమెరికా ఇప్పటికే డెట్ టు జీడిపి రేషియో 120% ఉంది. అంటే $30 ట్రిలియన్ ఎకానమీ, $37 ట్రిలియన్ అప్పులు ఉన్నది. ఇది బాగా ఒత్తిడికి లోగుతుంది. రెండో వైపు అమెరికా దగ్గర ఫారిన్ రిజర్వ్ కరెన్సీ $702 బిలియన్ మాత్రమే ఉంది. అంటే మనది మామూలుగా మన భారతదేశం $4 ట్రిలియన్ ఎకానమీ, అయినా మన దగ్గర $700 బిలియన్ ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ అమెరికా దగ్గర $31 ట్రిలియన్ ఎకానమీ దగ్గర కూడా $700 బిలియన్ ఉన్నాయి ఆ ఫారిన్ రిజర్వ్స్. అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఫారిన్ రిజర్వ్స్ మీద ఇప్పుడు అసలే $37 ట్రిలియన్ అప్పు ఉంటే ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద దాదాపు $175 బిలియన్ చెల్లించాలంటే అమెరికా మీద పెద్ద భారం. ట్రంప్ దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు బాగా నష్టం చేసినట్టే. కాబట్టి ఇవాళ దాంతోపాటు యుద్ధం వల్ల లేని యుద్ధం కావటం వల్ల ఇప్పటికే ఖర్చు గత 5-6 రోజులుగా $31 బిలియన్ ఖర్చు అయిందని అంచనాకు వచ్చారు. కాబట్టి ఇవన్నీ ట్రంప్ వల్ల అమెరికా మీద భారం పట్టడం తప్ప అమెరికా కలిగినటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ $175 బిలియన్ మళ్ళీ రీపే చేయాలంటే దానికి కస్టమ్స్ సుంకం దాని డిపార్ట్మెంట్ అంతా క్యాలిక్యులేట్ చేయాలి. అది కస్టమర్స్ మీద పడిందా లేదా ఇంపోర్టర్స్ మీద ఉందా, ఇంపోర్టర్స్ మీద పడితే కస్టమర్స్ మీదకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారా, ఇవన్నీ లెక్కలు తీసి వాళ్లకు చెల్లించాల్సిందే, కష్టమైనా చెల్లించాల్సిందే అని వాళ్ళ కమర్షియల్ కోర్టు తీర్పిచ్చింది. అలాగే 130 బిలియన్